గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆనివార ఆస్థానం. స్వామివారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాల సమర్పణ ఆస్థానం. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సంప్రదాయంగా సమర్పించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం. ఇకపై అమరావతిలో ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర. వెంకటపాలెంలో మీడియాకు వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. టీటీడీ ఆలయం వద్ద రథయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్నకు స్నపన తిరుమంజనం. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా ఆనివార ఆస్థానం. సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థాన వేడుకలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడ ఆల్వార్కు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎన్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిలు పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి, గరుడాల్వార్ ఎదురుగా కొలువుదీర్చిన ఉత్సవమూర్తులకు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద గురువారం జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్కాన్ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన సుభద్ర, బలభద్ర, జగన్నాథులు కొలువుదీరిన రథం ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీపురుతో శుభ్రం చేసి నీటిని చల్లి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుభద్ర, బలభద్ర, జగన్నాథులకు అర్చకులు నివేదనలు, మంగళహారతులు సమర్పించగా భక్తుల జయ జగన్నాథ నామస్మరణ నడుమ జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రథాన్ని లాగి భక్తులు పులకితులయ్యారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ
जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते शरणुमोहना कृष्णा प्रभो सद्गते जय जनार्दना कृष्णा राधिकापते। ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇక నుండి ప్రతి సంవత్సరం అమరావతి నగరంలో జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. హరే కృష్ణ, జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. ఈరోజు మనందరం ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం. ఎక్కడో పూరికి పోయి అక్కడ జగన్నాథ యాత్రలో మనం భాగస్వాములు కావాల్సిన వాళ్ళు మొట్టమొదటిసారిగా అమరావతిలోని రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్న వారి చొరవకి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మనందరం కూడా పూరి రథయాత్రను తలుచుకుంటేనే మనస్సు పొంగుతుంది. రథయాత్రకి ఎంతో విశిష్టత ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ఇక్కడ శ్రీకారం చుట్టాం. ఇప్పుడే స్వామి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో జగన్నాథుడు వచ్చారు, లక్ష్మీదేవి వస్తుంది. ఇక్కడ అమరావతికి తిరుగు లేదు, తిరుగుండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రథయాత్రలో భాగస్వాములు కావడం, రథాన్ని లాగడం మనందరికి ఎంతో పుణ్యం దక్కుతుంది. ఇది పవిత్రమైన పుణ్య కార్యక్రమం. నేను అందుకే మీ అందరి కోరుతున్నా, దేవాలయాల పవిత్రతకు, ఆధ్యాత్మిక శోభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. డబ్బు, హోదా, పదవులు సంపద కాదు. ప్రశాంతత, మంచి ఆరోగ్యం, నాణ్యమైన జీవితం చాలా ముఖ్యం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే మన దగ్గర ఎంత డబ్బులున్నా అది నిరర్ధకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే తొందరలోనే
5,000 దేవాలయాలు కడతాం. ఆ దేవాలయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవి చేస్తాం. భారతదేశ సంస్కృతి విలువల్ని కాపాడడం కోసం ముందుకుంటాం. దీనికోసం ఇస్కాన్ లాంటి సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే నేను చూశాను, నేను ఈరోజు బాగా ఎండగాస్తా ఉంది. ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుందంటే వర్షం పడి చల్లని వాతావరణం క్రియేట్ అయింది. ఇలాంటి చల్లని వాతావరణం ఎప్పుడు ఉండాలని, పుష్కలంగా వర్షాలు పడాలని, మనందరి జీవితాలు బాగుండాలని, మన జీవన ప్రమాణాలు పెరగాలని జగన్నాథ స్వామిని మీ అందరి తరపున కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ తాడికొండ, శాసనసభ్యులు రమణ కుమార్ ప్రత్తిపాడు, శాసనసభ్యులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. తెల్లవారుజామున స్వామివారికి శుక్రవారాభిషేకం జరిగే సమయంలో సర్వదర్శనంలో విచ్చేసిన 5,000 మంది భక్తులకు దర్శనం కల్పించగలిగారు. అభిషేక సేవలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడంతో భక్తులు ఎంతగానో తన్మయులయ్యారు. స్వామివారిని కనులారా దర్శించుకుని సంతృప్తిగా తమ ముంగిళ్లకు బయలుదేరారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 17వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలలో తొలి రోజైన శుక్రవారం ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో పలు రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే వెట్టదీరని దరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు ఆడే సింగారాలు మీద మీద సేరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధవుడి కడునిట్టి మెత్తుకుని కొప్పుదూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా
తెప్పలుగా నించుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల శ్రీవారికి శుక్రవారం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా శ్రీరంగనాథుని ఆలయం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. ఉత్సవంలో ముందుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఎస్ రమేష్ బృందం శ్రీరంగం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని తిరుమలలోని పెద్దజీయర్ మఠానికి చేరుకున్నారు. మఠంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ జియంగార్లు, తమిళనాడు రాష్ట్ర ప్రతినిధుల బృందం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం ఆనివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో గరుడాల్వార్ సన్నిధికి ఎదురుగా బంగారు తిరుచుపై వేంచేపు చేశారు. అనంతరం అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ విమాన ప్రాకారంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఆపై గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి పట్టు వస్త్రాలు సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించి ఆనివార ఆస్థానం క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దక్షిణాయన పుణ్యకాలంలో జరిగేటటువంటి ఆనివర ఆస్థాన కార్యక్రమం యథావిధిగా
ఈరోజు శుక్రవారం రోజున స్వామికి నిత్యకట్ల కైంకర్యములలో సుప్రభాతం నుంచి తర్వాత 2వ గంట నివేదన వరకు జరగవలసినటువంటి కైంకర్యములను జరుపుకొని స్వామివారు ఆస్థాన మండపంలో వేంచేపు చేసుకొని వస్త్ర సమర్పణ, అక్షతారోపణ వీటన్నింటినీ గావించి స్వామివారిని ఒక రాజరాజ చక్రవర్తిలాగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడైన స్వామివారికి దక్షిణస్య అయనం దక్షిణాయనమని సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉత్తరం వైపుకు వెళుతూ సూర్యోదయం చేస్తూ దక్షిణాయన సమయం రాగానే దక్షిణం వైపు జరుగుతూ సూర్యోదయం చేస్తాడు. దీన్ని మనం పంచాంగం ప్రకారం సంక్రమణం అని పిలవడం జరుగుతుంది. ఈ దక్షిణాయన సంక్రమణ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనూచారంగా ఆచార వ్యవహారాల రీత్యా ఈ 2 సార్లు స్వామివారికి ఆస్థాన కార్యక్రమాలను చేస్తారు. స్వామివారికి ఆణివర ఆస్థానమని, దీపావళి ఆస్థానమని, శ్రీరామనవమికి ఆస్థానమని ఇట్లా స్వామివారిని రాజరాజ చక్రవర్తిగా ఉంచుతూ ఉపచారాలను సమర్పించి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి మిగతా అన్ని కార్యక్రమాలకు స్వామివారిని సన్నద్ధం చేయడానికి వీలుగా ఈ ఆస్థాన కార్యక్రమం చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం అనూచారంగా ఆచరిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవ నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నందగోపనందనుడి నాటి బాలుడు, నందగోపనందనుడి నాటి బాలుడు, ఇందు నేడి రేపల్లె నేటి పెరిగేను. నందగోపనందనుడి నాటి బాలుడు, ఇందు నేడి రేపల్లె నేటి పెరిగేను. నందగోపనందనుడి నాటి బాలుడు, నాటి బాలుడు, గోప బాలుడు, నాటి బాలుడు, గోప బాలుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద కొలువైన శ్రీ దక్షిణకాళి వారాహి అమ్మవారి శక్తిపీఠంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు విశేషంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 2వ రోజున అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మంగళహారతులు అందజేశారు. వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల లక్ష్మీపురంలో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి వారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మహిళల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో రథోత్సవం విశేషంగా సాగింది. అనంతపురం నగరం కొత్త ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ వారాహి అమ్మవారికి విశేషంగా అలంకరణలు జరిపి ఆలయ ముఖమండపంలో వేంచేపు చేశారు. నామార్చన సహితంగా పుష్పార్చన నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి విశేషంగా ఆరాధనలను జరిపారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులతో స్వామివారికి సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పలు రకాల మంగళకర విశేష ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి సుందరమూర్తిని చందనాది పరిమళాలు, ముడి శనగలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపి మహానివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఎంతో భక్తితో దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తరించారు. శివ శివాయనినంత పాపాలు తొలగు, శివ శివాయనునంత భక్తులకు క్షేమాలు కలుగు, శివ శివాయను మాటే పుణ్యాల ఫలము, శివ శివాయను మాటే గుండెలో కొండంత బలము. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుజరాతీపేటలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన సందర్భంగా అర్చకులు శ్రీ సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి చూడచక్కటి రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో జగన్నాథ రథయాత్ర వేడుకగా సాగింది. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ వాసవీదేవి అమ్మవారి సన్నిధిలో నేత్రపర్వంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో మహిళలు బారులు తీరి అర్చకుల సూచనలతో సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ పట్టణం జగన్నాథుని రథయాత్రతో భక్తిరసభరితంగా కనువిందు చేసింది. సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వార్లను నిర్వాహకులు, అర్చకులు శోభాయమానంగా అలంకరించి చూడముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో నుండి ప్రారంభమైన రథయాత్ర పురవీధులలో విశేషంగా సాగింది. మహిళలు కోలాట ప్రదర్శనలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం జై జగన్నాథ స్మరణలతో మారుమోగింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 63,556 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,900 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,31 లక్షల రూపాయలు. 4,12,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,55,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.